గారు హెల్మెట్ వాడకం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చని ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లను తప్పనిసరిగా ధరించాలని చిత్తూరు జిల్లా రవాణా శాఖ అధికారి నిరంజన్ రెడ్డి సూచించారు. తిరుపతి మహిళా యూనివర్సిటీలో ఏపీ ఆర్సెట్ 2024 సంవత్సరానికి గాను అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి 2 నుంచి 6వ తేదీ వరకు ఇంటర్వ్యూ. పాత రోజుల్లో మనకు ఎంతో సేవలు అందించినటువంటి వినోదాన్ని అందించినటువంటి టేప్ రికార్డర్ మరియు రేడియో అండి. అనుకోకుండా ఈరోజు దీన్ని కొన్నాను. ఒక మెకానిక్ మిత్రుడు, నా టేస్ట్ తెలిసినటువంటి వ్యక్తి నన్ను పిలిచి దీన్ని ఇచ్చాడు. వెంటనే కొనేసానండి, మారుమాట లేకుండా. ఆల్రెడీ నాకు ఇలాంటి టేప్ రికార్డర్ పానాసోనిక్ కంపెనీ ఒకటి ఉందండి, క్యాసెట్ ప్లేయరు. చూడండి ఈ క్యాసెట్స్. గత 30 సంవత్సరాలుగా ఈ క్యాసెట్లని చాలా భద్రంగా దాచిపెట్టుకున్నానండి. ఈ తెల్ల క్యాసెట్ అయితే 1991 మే 20 రోజు కొన్నటువంటి క్యాసెట్ అండి. మా మిత్రుడు దయాకర్, సన్నీ, నేను వెళ్ళి నర్తకీ థియేటర్ పక్కన దీన్ని రికార్డ్ చేయించి తీసుకొచ్చాము. ఆ రోజు నా జ్ఞాపకం ఏంటంటే గ్యాంగ్ లీడర్ సినిమా చూసాము. మరుసటి రోజు, ఆ రోజు నైట్ అర్ధరాత్రి రాజీవ్ గాంధీ గారి హత్య జరిగిందండి. అది భలే జ్ఞాపకం. ఈ క్యాసెట్ ఇప్పటికీ పనిచేస్తుందండి. ఇది మంచి సంగీతం, మధురమైన సంగీతం, మంచి పాటలు ఉన్నాయి దీంట్లో. చూడండి, ఈరోజు పెట్టుకొని దీన్ని ఈ టేప్ రికార్డర్లో రేడియో పెట్టుకొని వింటుంటే చాలా ఆనందంగా ఉందండి. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ టేప్ రికార్డర్ అయితే నాకు భలే తెగ నచ్చింది. పాతది, దీని అవసరం లేదని చాలామంది అనుకోవచ్చు. ఏరియల్ చూడండి ఎలా ఉందో, ఎంత పొడవున ఉందో. ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది, బ్లూటూత్తో మనం పాటలు వినొచ్చు. కానీ ఆ పాత పద్ధతిలో సాంగ్స్ వింటుంటే ఆ వచ్చే ఆనందమే వేరండి. నా క్యాసెట్లు అండి చాలా ఉన్నాయి, ఇలాంటివి ఇంకా దాచిపెట్టుకున్నాను నేను. ఇవి అలాగే ఉన్నాయి నా దగ్గర. స్వాతి చినుకులు, బొబ్బిలి రాజా, స్టోర్పురం పోలీస్ స్టేషన్, నిర్ణయం, మ్యూజిక్ ఫర్ రొమాన్స్, వైజయంతిమాల గారి ఫోటో అండి ఇది, ద గ్రేట్ వైజయంతిమాల గారు. ఇంకా చాలా చాలా క్యాసెట్స్ అన్నీ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి నా దగ్గర. భద్రంగా ప్రాణంగా దాచిపెట్టుకున్నానండి నేను. ఇదిగో ఆ డబ్బా నిండా ఉన్నాయండి. పోయినవి పోగా దీని నిండా ఉన్నాయి. ఇంకా ఏదో అలా తమాషాగా వీడియో పెడదామని పెట్టాను. చూడండి టేప్ రికార్డర్ ఎలా ఉందో, చాలా బాగుందండి. కేవలం రేడియో విన్నా చాలండి దీంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.